ప్రభుత్వమే తనను కాపాడాలి అంటూ ఏపీలోని ఓ బస్టాండ్ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. ఇంతకీ ఆ బస్టాండ్ ఏంటి, ఎక్కడ ఉంది, అసలు ఆ కథ ఏంటో చూడండి. నా పేరు గుడివాడ బస్టాండ్. కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాను. నన్ను నమ్ముకుని రోజుకి వేలాది మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొన్ని వందల కుటుంబాలు నా మీదే ఆధారపడి బతుకుతున్నాయి. కానీ గత 20 ఏళ్లుగా నా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నన్ను పట్టించుకునే నాదుడే లేడు. చాలా కాలం అయిపోయింది కాబట్టి నా పైకప్పు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి. ప్రయాణికులు బస్ కోసం నా దగ్గర నిలబడాలంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ పెచ్చు ఊడి మీద పడుతుందో అని బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ప్రాణం అరిచేతిలో పెట్టుకుని బస్సు కోసం ఎదురుచూసే ప్రయాణికులను చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. నన్ను నమ్ముకుని వచ్చిన ప్రయాణికులు ఇదంతా చూసి నన్ను తిట్టుకుంటున్నారు. ఏమిటిది, బస్టాండ్ ఇంత దారుణంగా ఉంది, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు అని తిట్టుకుంటూ వెళ్లిపోతుంటారు. టాయిలెట్స్కి వెళ్దామనుకుంటే అవి అపరిశుభ్రంగా ఉంటాయి, చూస్తేనే చేదరించుకుంటారు. ఛీ, టాయిలెట్స్ ఎంత దారుణంగా ఉన్నాయి, కనీసం శుభ్రంగా కూడా లేవు అని ముక్కు మూసుకుని వెళ్లిపోతుంటారు. నా ప్రాంగణంలో రోడ్లు, భవనాలు శుభ్రం చేయకపోవడంతో దుమ్ము ధూళి నన్ను కమ్మేసింది. నా వల్ల ప్రయాణికులు రోగాల బారిన పడతారేమోనని భయంగా ఉంది. వర్షాకాలం వస్తే చాలు నా ప్రాంగణం చెరువులా మారిపోతుంది. అప్పుడు ప్రయాణికులు నా దగ్గరకు రావడానికే ఇష్టపడరు. ఇక్కడ వర్షం నీరు నిలిచిపోతుంది, బస్సు ఎక్కడానికి వేరే చోటికి వెళ్దాం అని అనుకుంటారు. నన్ను నమ్ముకున్న ప్రయాణికులు రోజుకో సమస్యతో ఇబ్బంది పడుతూ నా దగ్గరకు రావడం రోజురోజుకి తగ్గిపోతోంది. ఎప్పుడూ ప్రయాణికులతో కళకళ్లాడే నేను ఇప్పుడు బోసిపోయాను. వాళ్ళు నా దగ్గరకు రాకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. నా పరిస్థితిని చూసి నాకు చాలా దిగులుగా ఉంది. నేనిలాగే ఉండిపోవాలా, నాకు మంచి రోజులు వస్తాయా అని దిగులుగా ఆలోచిస్తూ ఉంటాను. నా పేరు సుబ్బారావు. నేను కూలినాలు చేసుకుని బతుకుతాను. చిన్నప్పటి నుంచి ఇదిగో ఇదే బస్ స్టాండ్లో వర్షం కుడితే ఇంత లోతు నీళ్లు ఉంటాయండి. ఇంత లోతు నీళ్లు ఇక్కడ దాకా వస్తాయి నీళ్లు. మేము నడుస్తాను, ఇక్కడ బస్సులు ఉండవు, ఈ రోడ్డు మీద పెడతారు బస్సులు, ఇక్కడికి వచ్చి ఎక్కాలి. మా కష్టాలు మట్టుకు ఇట్లానే ఉన్నాయి, కానీ మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకేమీ జరగల. ఇంకంతే, ఇక మా ప్రభుత్వం సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాబాయ్? చాలా బాగున్నాయండి. సౌకర్యాలు లేకోకుండా ఉన్నాయి, అందరికీ బాగుంది. ఇప్పుడు కనబడుతుంది కదా నేను చెప్పిన దాన్ని బట్టి. ఇంత లోతు నీళ్ళు ఈ బస్ స్టాండ్లో నీళ్ళు వస్తే, వర్షం వస్తే ఇంత లోతు. బస్సు ఒక్కటి ఉండదండి, బస్సు ఆటి డ్రైవర్ని కండక్టర్ని కనుక్కోండి, రోడ్డు మీద పెట్టాలి. ఏదో నూజివేడు కానీ, ఏలూరు కానీ, విజయవాడ కానీ, భీమవరం కానీ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు పెట్టాల్సింది, కానీ ఈ బస్ స్టాండ్లో ఉండరు సార్. అది రోడ్డు మీద ఎక్కాలి వచ్చి. ఆటో ఈ బస్ స్టాండ్ సెంటర్లో బస్సులు ఉండవు, రోడ్డు మీద ఉంటే ఎక్కుతారు. ఇంత లోతు నీళ్ళలో ఎక్కడ ఎక్కుతారు ఆ బస్సులు ఎక్కడ తిరుగుతాయి, అవి మునిగిపోయి ఆ ఇంజన్లు పట్టుకుపోతాయి. అందుకని రోడ్డు మీద పెడతారు, బస్ స్టాండ్లోకి రావండి బస్సులు. నాకు 62 సంవత్సరాలండి వయసు. నా చిన్నతనం నుంచి కూడా ఇలానే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇది ఇట్లానే తగలబడింది బస్ స్టాండ్. కాకపోతే ఆ గ్యారేజ్ ఒకటి మట్టికి మారిందండి, వర్క్షాప్ ఒకటి మట్టికి మారింది. ఈ బస్ స్టాండ్ ఇలానే ఉంది. వర్క్షాప్ అంటే వాళ్ళు మెకానిక్లు వాళ్ళు కాబట్టి. ఇబ్బందులు ఉన్నాయి బాబాయ్ ఇక్కడ ఈ బస్ స్టాండ్లో? ఇంకే ఇబ్బందులు ఉన్నాయి? మీరు ఏ ఇబ్బంది పడుతున్నారు? ఇంతకన్నా ఇబ్బంది ఇంకే ఉంటుంది సార్, మీరు చెప్పండి. ఇంతకన్నా ఇబ్బంది ఉంది. ఇంత లోతు నీళ్ళలో బస్ స్టాండ్లో వచ్చి బస్సులు ఎక్కుతారా? ఇంతగా ఈ రోడ్డు ఏమో ఇంత వస్తాయండి నీళ్ళు. ఇంజిన్లు పెట్టుకొని నైట్లు పగలు సారుతూనే ఉంటారు, అయినా ఇక్కడ ఉండవు బస్సులు, అక్కడ ఉంటాయి రోడ్డు మీద. ఇంకంతకన్నా ఇబ్బంది ఏముంది? ఇంకా ప్రజలకు కావాల్సింది ఏంటి? సౌకర్యం ఏంటి చెప్పండి సార్ మీరు. ఇప్పుడు నూజివేడు వెళ్ళాలి, పలానా బస్సు నూజివేడు ఆ పాయింట్లో ఉంటుంది, విజయవాడ బస్సు ఆ పాయింట్లో ఉంటుంది, మందర బస్సు ఆ పాయింట్లో ఉంటుంది, ఏలూరు బస్సు ఈ పాయింట్లో ఉంటుంది. రోడ్డు మీద బార్ని పెడితే ఏ బస్సు ఎక్కడుందని ఎక్కాలి? పాయింట్లోనే ఉన్నాయి కదా బస్ స్టాండ్ సెంటర్లో, పలానా బస్సులు పలానా చాట, పలానా బస్సు పలానా చాట, అవును కదా. వాళ్ళు రోడ్డు మీద బార్ని పెడితే ఏ బస్సు అని ఎక్కాలి? మేము ఈ నీళ్ళల్లో తడుచుకొని రా, ఈ నీళ్ళలోకి రావు.
వాళ్ళ ఇంజన్లు మునిగిపోయి పట్టుకుపోతాయని రోడ్డు మీద పెడతారు. మేము ఎక్కడికి రావాలి? ఇంతకన్నా సౌకర్యం ఇంకెక్కడుందో చెప్పండి. ఇది ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ పుట్టిన గెడ్డ ఇది. అయినా ఈ బస్ స్టాండ్నే చేయకపోతే ఇంకేం చేయించారు? ఆయన పుట్టిన గడ్డగా ఇది, ఆయన జిల్లాగా ఒకప్పుడు. అవునా? ఎటువంటి అభివృద్ధి పని ఇక్కడ జరగలేదా? అసలు ఏం జరగలేదండి. ఇప్పుడు మటుకు ఒకటి అది కడుతున్నాడు, ఫ్లైఓవర్, అంతేగాని ఇంత మటుకు ఏమీ లేదు ఇక్కడ. నా చిన్నప్పటి నుంచి 62 సంవత్సరాల నుంచి ఈ గుడివాడ ఎట్నే ఉంది, ఇప్పటికి ఎట్లానే ఉంది, ఏమీ మారలేదు. ఇది మీరు కావాలంటే రోడ్లు మొత్తం చూసుకోండి ఎక్కడైనా సరే. ఏమన్నా మారిందేమో. గుడివాడ మంచి అభివృద్ధి చెందింది. గుడివాడ నెంబర్ 1 బస్ స్టాండు ఇది. ఒకప్పుడు విజయవాడ బస్ స్టాండ్ కంటే బాగా కడతారనుకున్నావు. గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ గుడివాడకి చాలా పెద్ద పేరు ఉంది. మన హిస్టరీలో చూసుకుంటే కనుక గుడివాడకి చాలా పెద్ద పేరు. ఒకానొక టైంలో గుడివాడ ఒక ఎకనామికల్ సెంటర్గా ఉండేదన్నమాట. వ్యాపారానికి ఒక పెద్ద గడ్డ. అలాంటి గడ్డలో ఈరోజు బస్ స్టాండ్ పరిస్థితి ఎలా ఉందంటే, బస్ స్టాండ్ ఒక చిన్న వర్షం పడిందంటే బస్ స్టాండ్ మునిగిపోతుంది. పాసింజర్లకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో, తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు ఏం జరగలేదంటే జరిగినాయి. ప్రభుత్వంలో రాగానే ఇక్కడ ఎమ్మెల్యే గారు ముందు తీసుకున్న యాక్షన్ ఏంటంటే, వానాకాలంలో పూర్తిగా మునిగిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా క్లీన్ చేయించారు. కాలువలు, రోడ్డు పక్కన ఉన్న కాలువలన్నీ క్లీనింగ్ అయితే అయినాయి. అయితే విజయవాడ నుంచి నాన్ స్టాప్ వచ్చే బస్సులు ఆ రోడ్డు అది ఎలా ఉంటుందంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ అక్కడ ఎక్కిందంటే ఇక్కడికి వచ్చేటప్పుడు డెలివరీ అయిపోద్ది. అలాంటి పరిస్థితి అనమాట. రోడ్లు చాలా దయనీయమైన పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి. అయితే కొంతవరకు అయితే జరిగింది, ఇంకా వర్క్ జరగాలి. అలాగే బస్ స్టాండ్ని కూడా హైట్ లేపాలి. హైట్ లేపి దీన్ని మేరువా చేయాలి. చేస్తేనే అప్పుడు గుడివాడలో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అయిన ప్లేస్ కాబట్టి, బస్ స్టాండ్ కాబట్టి, బస్ స్టాండ్ పైకి లేగిస్తే చాలా వరకు డెవలప్మెంట్ చేసినట్టే. అలాగే మన విజయవాడ నుంచి వచ్చే నాన్ స్టాప్ రూట్ కూడా చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వంతున వస్తుంది, ఓవర్ బ్రిడ్జ్ వంతున వస్తుంది, చాలా వేగవంతంగా వర్కులు జరుగుతున్నాయి. అలాగే ఆ రోడ్డు కూడా వేగవంతంగా జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. నా పేరు లక్ష్మి. గుడివాడ బస్ స్టాండ్ అంతా వాటర్ వస్తుంది, సౌకర్యాలు లేవు. అది పైన కప్పు కూడా బాగా, ఆ కప్పు వేపిస్తే కొంచెం బాగుండిద్ది. వాటర్ కొనుక్కోవాలి, తాగుతాకి వాటర్ లేవు. బాత్రూమ్స్ బాగా డెవలప్ చేయించాలి. ఇంకే రకంగా ఇబ్బంది పడుతున్నారా ఇక్కడ నీట్నెస్ లేదు అసలు. డస్ట్బిన్స్ ఏమి అసలు ఏం పెట్టలేదు ఇక్కడ. ఇది కొంచెం డెవలప్ చేపిస్తే బాగుండిద్దని మా ఒపీనియన్. బ్రో మీ పేరు బ్రో? మోక్ష. ఈ బస్ స్టాండ్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ బస్ స్టాండ్ వర్షం వస్తే మునిగిపోయిద్దండి. బస్సులు లోపలికి రావడం అనేది జరగదు. పైగా చూస్తే మీరు పైపు ఎచ్చులు చూస్తే అవన్నీ ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఎవరిని ఎత్తి మీద పడతాయో తెలియదు. అసలు పెట్రోల్ బంక్లో, ఇక్కడ బస్ స్టాండ్లో పెట్రోల్ బంక్కి వెళ్ళాలన్నా జనాలకి లైక్ డ్రైవర్స్కైనా ఇబ్బంది అండి. ఆ పెట్రోల్ బంక్లో ఏంటంటే అవి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి పెట్రోల్లో, అవి కలిసిపోయి బస్సులు నాశనం అయిపోతున్నాయి. అది కాకుండా ఒక వాష్రూమ్ సరైనవి లేవండి. మెయిన్ ఎవరికైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అనేది చాలా జరుగుతుంది. అదే కాకుండా మెయిన్లీ వర్షాలు వచ్చినప్పుడు అసలు వర్షం వస్తే బస్ స్టాండ్ లోపలికి రావడానికి జనాలకి అనేది దారి లేదు. మరి వర్షాలు వచ్చినప్పుడు దీన్ని గ్రౌండ్ లెవెల్ పెంచాల్సిందే ఖచ్చితంగా. అది కాకుండా మనకి ఇక్కడ సరైన సిట్టింగ్ ఉండదండి బస్సులు అదంతా. సో ప్రస్తుతానికైతే నేను కోరుకునేది ఏంటంటే, వర్షాలు వచ్చినప్పుడు ఇది మునిగిపోకుండా కొద్దిగా గ్రౌండ్ లెవెల్ అనేది పెంచడం. తాగునీరు అనేది లేదండి. మళ్ళీ నీట్నెస్ అనేది కూడా అసలు నీట్నెస్ అనేది లేదు. చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. క్లీన్ చేసేవాళ్ళు లేదు. మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయాలని కోరుతున్నాను. వర్షాలు వచ్చినప్పుడు మెయిన్లీగా మనకి బస్ స్టాండ్ అనేది మునిగిపోతుంది. మెయిన్ ప్రాబ్లం అయితే అదండి. వాష్రూమ్స్ ఒకటి, త్రాగునీరు ఒకటి, ఇవన్నీ చూస్తే ప్రజలు సుఖంగా ప్రయాణిస్తారు. ఒకవేళ వాటర్ తాగాలంటే కనుక అసలు ఒక మంచినీళ్ళ చుక్క దొరుకుతుందా? వెళ్ళి 3 రూపాయలు 4 రూపాయలు అన్నా సరే తెచ్చుకోవాల్సి వస్తుంది వాటర్ ప్యాకెట్లు. ఏం సమస్యలు ఏంటంటే, ఇదంతా కూలిపోతుంది. వర్షం వస్తేనేమో మగాళ్ళు నీళ్ళు, అసలు ఏం కూర్చుంటానికి లేదు, నుంచుంటానికి లేదు. ఆ డ్రైనేజీలో వాటర్ అంతా బస్ స్టాండ్లోకి మొత్తం కలిసిపోయి వాసన కంపు, అసలు కూర్చోలేకపోతున్నాం అక్కడ. ఇక అది ఏకమైపోతుంది. మరి ఎప్పుడు సరి చేస్తారు ఇది నాకు అర్థం కావట్లా. ఎవరో పట్టించుకోండిలా, మరి పట్టి శుభ్రంగా అంతా చేస్తారని మరి ఆశిస్తున్నాం. నా పేరు ఆకర్షణ. వర్షం వస్తే వాటర్ రావట్లేదు, ఇంకా వాటర్ లేవు ఇక్కడ. వాష్రూమ్స్ అవి సరిగ్గా లేవు. వర్షం వచ్చినప్పుడల్లా రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ఎక్కాల్సి వస్తుంది. అడుగు పెట్టడానికి లేదు, బురద అవన్నీ బాగా ఉన్నాయి. డస్ట్బిన్స్ లేవు, క్లీన్నెస్ లేదు. ఇక్కడ రోడ్స్ అవి సరిగ్గా క్లీన్ చేయట్లేదు. సో మళ్ళీ బస్
బస్ స్టాప్ టాప్ కూడా సరిగ్గా లేదు, అది ఎప్పుడు పడిపోయిద్దో కూడా తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాను. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించి నన్ను శుభ్రంగా ఉంచాలని కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.